హాయ్ మధు గారు. హాయ్. మధు గారు, ఇప్పుడున్న సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే సోషల్ మీడియా కంటే ముందు పేపర్లో వచ్చే వార్తని నిజమైన వార్త, ఇదే వార్త అనుకునేవాళ్ళం. తర్వాత టీవీలో వచ్చే వార్తనే ఇదే వార్త, నిజమైన వార్త అనుకునేవాళ్ళం. తర్వాత ఎప్పుడైతే ఈ పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, కట్టు కథలకు పెట్టుబడులకు ఒక కవి అంటాడు, కట్టు కథలకు పెట్టుబడులకు పుట్టిన ఈ విషపుత్రికలు, ఈ పత్రికలు అన్నట్టు ఎప్పుడైతే కార్పొరేట్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ డబ్బుల కోసం కట్టు కథలను కూడా ఒక వర్గానికి ఫేవర్ చేస్తూ ఇవి ఎప్పుడైతే రాసుకుంటా టెలికాస్ట్ చేసుకుంటూ వచ్చినాయో ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఈ సోషల్ మీడియానన్నా కనీసం వ్యక్తిగతంగా ఎవరి స్వేచ్ఛను వాళ్ళు, ఎవరి వాయిస్ను వాళ్ళు, వాక్కు అంటే మాట్లాడడం, ఎవరి ఆ హక్కును వాళ్ళు వినియోగించుకుంటట్టు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చింది అనుకున్నాం. కొన్ని రోజులు అట్లా నడిచింది. తర్వాత ఈ సోషల్ మీడియా కూడా దీంట్లో వచ్చేది కూడా నిజం కాకుండా ఈ సోషల్ మీడియా కూడా కొన్ని వర్గాలకు, తర్వాత దీంట్లో కూడా పెట్టుబడిదారు విధానం చేరిపోయింది. కాబట్టి ఇప్పుడు పేపర్లో వచ్చే వార్త నిజం కాదు, టీవీలో వచ్చే వార్త నిజం కాదు, సోషల్ మీడియాలో వచ్చే వార్త నిజం కాదు, అట్లానే అబద్ధం కాదు. ఇది నాకున్న అభిప్రాయం. మధు గారు, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళది మన సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఖచ్చితంగా ఆ ప్రభావం మేజర్గానే చూపుతుంది. రీసెంట్గా మనం చూసుకుంటున్న అయితే బెట్టింగ్ యాప్స్ చిన్న సెలబ్రిటీ ఎక్కడో యూట్యూబ్లో కొన్ని వేల ఫాలోవర్స్ ఉన్న దగ్గర నుండి బాలీవుడ్ స్టార్ల దాకా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ బెట్టింగ్ యాప్స్లని ప్రమోట్ చేసారు. దాని ద్వారా దగ్గర 1000 మంది జీవితాలు నాశనమైనాయి. అంటే జీవితాలను పోగొట్టుకున్నారు, చనిపోయినారు. ఎంతోమంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి.